క్యారెట్ దాల్ సూప్. వావ్, సో అసలు కంపేర్ చేయలేము, అది అదే ఇది ఇదే. సో ఇంకెందుకు మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. వావ్, సో సూప్ మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. ఇందాక మాట్లాడుకున్నట్టు క్యారెట్ అండ్ దాల్. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, స్టార్ట్ చేస్తాం. ముందుగా ఇదంతా కూడా రోస్ట్ చేద్దాం మిక్సీ పట్టే ముందు. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఆ తర్వాత వెల్లుల్లి, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా, అండ్ అలాగే ఆనియన్స్, సో యూజువల్గా సూప్స్ కానీ సలాడ్స్ కానీ కొంచెం సెటిల్డ్గా కొద్దిగా బ్లాంట్గా ఉంటేనే బాగుంటుంది కదా యాక్చువల్లీ. ఎక్కువ మసాలాస్ వేసి చేస్తే అంత టేస్ట్ ఓకే కానీ బట్ దాని పర్పస్ అనేది కిల్ అయిపోతుంది యాక్చువల్లీ. అవును, సో సూప్స్ మోస్ట్గా ఏంటి అంటే మనము మెయిన్ మీల్స్ కన్నా ముందు తీసుకోవాలి, అపిటైట్ అనేది కొంచెం సప్రెస్ చేయడానికి. అది మనం ఎక్కువ మసాలాస్ చేసి తీసుకుంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ కానీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి సంబంధించి ఇష్యూస్ లీడ్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పెసరపప్పు, ఇది ఆల్రెడీ నానబెట్టింది. తర్వాత నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేద్దాం. సో కాసేపు వేగనిద్దాము. సో యూజువల్గా ఇందాక నువ్వు అపిటైట్ సప్రెస్ చేస్తుంది అంటున్నావు కదా. సో చాలా మంది రెస్టారెంట్స్కి వెళ్ళినా ఫస్ట్ సూప్ ఆర్డర్ చేస్తారు, ఎందుకంటే ఇంకా ఆకలి ఎక్కువ అవ్వాలి అని, ఆకలి ఎక్కువ వేస్తుంది అని. సో అది ఎంతవరకు కరెక్ట్ యాక్చువల్లీ? సో అది వచ్చేసి మిత్ అనమాట. బట్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైతే మన స్టమక్ చాలా ఎంప్టీగా ఉంటుందో మనం ఫుడ్ నార్మల్లీ అందరూ కూడా కార్బ్స్ తీసుకుంటారు. రైస్ లేదు అంటే ఫుల్కాస్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ, మోస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్తే మాత్రం అందరూ బిర్యానీస్ అలా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. బట్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే మనము ఎంప్టీ స్టమక్లో డైరెక్ట్గా తీసేసుకుంటామో బాడీలో ముఖ్యంగా షుగర్ వాల్యూస్ అనేది చాలా ఎలివేట్ అవుతాయి. అండ్ దాంతోపాటు వెయిట్ గెయిన్ కూడా చాలా త్వరగా అవుతుంది. సో ఫస్ట్ మనం లిక్విడ్ ఏదైనా తీసుకుంటే సో మన ఎంటీ అనేది కొంచెం తక్కువ అవుతుంది. సో ఆ తక్కువలో మనం ఫుడ్ తీసుకుంటాం కాబట్టి ఎనీవే సూప్ మనకు చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ మిగతా కార్బ్స్ అనేది మనకు చాలా తక్కువ అవుతుంది కాబట్టి డైజెషన్కి ఈజీగా ఉంటుంది, వెయిట్ గెయిన్ అవ్వరు. అండ్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది. కార్బ్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవ్వవు అండ్ షుగర్స్కి లీడ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎలాగో సూప్స్ కాబట్టి మనం నిజంగా కార్బోహైడ్రేట్స్ ఉన్న సూప్స్ అయితే చేసుకోము, చక్కగా వెజిటబుల్స్ కానీ స్వీట్ కార్న్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్తోనే చేసుకుంటాము. ఓకే, సో ఇవైతే చక్కగా వేగిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, దీంట్లోనే మనం కొన్ని పాలు కూడా వేసుకుందాం. అండ్ అలాగే సూప్ కాబట్టి కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. సో ప్యాన్ అయితే ఆన్ చేశాను. ఓకే, సో ఈ పేస్ట్ని కూడా మళ్ళీ మనం కొంచెం సాఫ్ట్ చేసుకుంటాము. సో సూప్ కదా కొంచెం వాటర్ కూడా వేసేస్తుంది.
మధ్య మధ్యలో అలా చంక్స్ ఉన్నా కూడా బాగుంటుంది అనమాట సూప్. ఆ కన్సిస్టెన్సీ బాగా తెలుస్తుంది. సో చాలా మంది సూప్స్ అనగానే బియ్య పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ కన్సిస్టెన్సీ కోసం వేస్తుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో అది ఏంటి అంటే బియ్యం పిండి అయినా మనం స్టార్చ్ యూస్ చేయకూడదు. సో అది యూస్ చేయడం వల్ల కూడా మనకు సింపుల్ కార్బ్స్ అబ్జర్వ్ అవుతాయి అండ్ డైజెషన్ ఇష్యూ కూడా కొంచెం లీడ్ అవుతుంది. ముఖ్యంగా ఎవరికైతే జిఐ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అలాంటి సంబంధించి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనము న్యాచురల్గా దాన్ని కామన్ ప్రాసెస్లో చేయడమే మేలు. ఓకే, సో ఇది కాస్త అలా ఉడకనిద్దాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సూప్. ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? యా, దానికన్నా ముందు కొంచెం టేస్ట్ కోసం పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. డెఫినెట్లీ. స్పూన్. సో కొంచెం పెప్పర్, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో క్యారెట్ అండ్ పెసర్లు రెండు చలవ చేసేవే కదా. సో బాడీ టెంపరేచర్ ఉన్నప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు చక్కగా ఇది యూజ్ అవుతుంది కదా. యా, యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఫీవర్ ఉన్నప్పుడు అందరు కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. సో ఆ టైంలో కూడా సూప్ మనకు చక్కగా రీహైడ్రేట్ చేస్తుంది బాడీని. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఏంటంటే మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చింది యాక్చువల్లీ పెసల వల్ల అనుకుంటా. అవును. ఓకే లాస్యా, క్యారెట్ దాల్ సూప్ రెడీ అయిపోయింది. సో క్యారెట్ దాల్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ దాల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పాలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. క్యారెట్ దాల్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లికాడలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా పాలు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ దాల్ సూప్ రెడీ.